హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి టుడే మార్నింగ్ థర్డ్ సాటర్డే రోజు మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన టెట్ ఎగ్జామ్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారో చూద్దాం. సైకాలజీకి సంబంధించి అయితే మనకు అభ్యసనం నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. అలాగే నిర్మాణాత్మక మూల్యాంకనం గురించి కూడా రావడం జరిగింది. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాం కదా. సిద్ధాంతాల గురించి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. అంటే ఒకవైపు ఆయన పేరు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కార్యసాధక సిద్ధాంతం, ఆల్బర్ట్ బండూరా సిద్ధాంతం, ఎవరు సిద్ధాంతాలు ఒక సైడ్, అవి ప్రవేశపెట్టిన వారు ఒక సైడు, కాలం ఏ కాలం బి లాగా అడిగారు. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ సిద్ధాంతాల గురించి. ఆర్టీ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం వారి చర్యలు ఉపాధ్యాయురాలు కానీ ఉపాధ్యాయుడు కానీ వారి యొక్క చర్యలను ఉల్లంఘిస్తే ఏ శిక్ష పడుతుంది? 24 సెక్షన్ 20 అదే యాక్ట్ 24(1) ప్రకారం ఏ శిక్ష పడుతుంది అనేసి ఒక క్వశ్చన్ అడిగారు. రాత పరీక్షల గురించి కూడా అడగడం జరిగింది. లైక్ స్లిప్ టెస్ట్ లాంటివి ఏ మూల్యాంకనంలో భాగాలు అనే క్వశ్చన్ అడిగారు. మూర్తిమత్వం గురించి అంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కూడా అడిగారు. బోధనా లక్ష్యాల గురించి అడిగారు. ఆర్టీ యాక్ట్ గురించి అడిగారు. ఓకేనా. ఇంకా వచ్చేసి మనకి వైయక్తిక భేదాలు, పెరుగుదల వికాసం గురించి అడిగారు. పెరుగుదల వికాసం రెండింటిని ఒకటే క్వశ్చన్లో ఇచ్చారు. వైయక్తిక భేదాల గురించి ఇచ్చారు. విస్మృతి నుంచి అయితే మనకి ఏం రాలేదండి. అలాగే ఎన్సీఎఫ్ 2005 నుంచి కూడా ఏం రాలేదు. ఇంకా అభ్యసన బదలాయింపులు కూడా ఏం రాలేదన్నమాట. రక్షక తంత్రాల నుంచి కూడా మనకి రాలేదు. సో రేపటి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఈరోజు రాలేదు కాబట్టి చూసుకోండి ఒకసారి. సైకాలజీలో అయితే మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అడగడం జరిగింది. అన్నీ అయితే సరిగా గుర్తులేవు. ఓకేనా. నాకు గుర్తున్న వరకు కొన్ని పెట్టాను. నెక్స్ట్ తెలుగులోకి వచ్చేసరికి మనకి పద్యం ఒకటి ఇచ్చారు. నీచ మానవుల్ అనేసి అట్లా స్టార్ట్ అవుతుంది. సో ఆ పద్యం ఇచ్చారు. పద్యం అయితే ఈజీగానే ఉంది. పద్యం నుంచి అడిగిన 5 క్వశ్చన్స్కి 5కి 5 ఆన్సర్ చేయొచ్చు. గద్య భాగం నుంచి కూడా 5కి 5 ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఇంకా గ్రామర్ పార్ట్కి వస్తే హంస అనేదానికి వికృతి పదం అంచ అనేది పదం ఇచ్చి ఇది దేనికి వికృతి అని అడిగారు. హంస యొక్క వికృతి పదం అనుకోండి. ఓకేనా. అక్షతలు ఉత్పత్తార్థం, విద్యాధనం అలంకారం ఏంటి అని అడిగారు. రూపకలంకారం వస్తుంది కదా. విద్యాధనం అంటే విద్యకి ధనానికి భేదం లేకుండా ఒకటేలాగా చెప్పడాన్ని రూపకలంకారం అంటారు. నా గొడవ రచయిత ఎవరు అని అడిగారు. రచనల నుంచి 2-3 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఉత్పలమాలలో యతిస్థానం ఎన్నో అక్షరం అని అడిగారు. 10వ అక్షరం కదా. నిజాశ్రయము సంధి విడదీయడం అడిగారు. ఓకేనా. గోల్కొండ కవుల సంచిక రచయిత ఎవరు అడిగారు. మళ్ళా మామిళ్ళ రామగౌడ బిరుదులు ఏంటి అని అడిగారు. మామిళ్ళ రామగౌడ గారి బిరుదుల గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. జల్ జమీన్ జంగల్ నినాదం ఎవరిది అని అడిగారు. అంబేద్కర్. కొమరం భీమ్ అని ఇచ్చారు ఒక ఆప్షను. ఇంకో ఆప్షన్ అంబేద్కర్ ఇచ్చారు. ఓకేనా. ఇట్లా 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆకాశం పర్యాయ పదాలు అడిగారు. పెద్ద కుటుంబం సమాసం ఏది అని అడిగారు. ఇచ్చ అర్థం అడిగారు. ఇచ్చ అంటే మనకు కోరిక అంటాం కదా. ఇచ్చకి అర్థం ఏంటి అని అడిగారు. జయములేలు ఏ సంధి అని అడిగారు. ఓకేనా. తెలుగుకి సంబంధించి సైకాలజీకి సంబంధించిన అయితే ఇవి ఉన్నాయి మనకి. సైన్స్కి వస్తే కానీ ఇంకా ఇందులో మ్యాక్సిమం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ ఇచ్చారు. బయో సైన్స్ అయితే తక్కువ ఇచ్చారండి. NH3 NH4 ఆకారాల గురించి ఇచ్చారు. సిల్క్ టెర్లిన్ గురించి ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ యూరిన్ కాంపోజిషన్ గురించి ఇచ్చారు. అంటే యూరిన్లో ఏముంటుంది ఏంటి అనేది. ద్వితీయ లైంగిక లక్షణాలను పెంపొందించే హార్మోన్ ఏది స్త్రీలలో. ఓకేనా. స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలను పెంపొందించే హార్మోన్ గురించి అడగడం జరిగింది. మానవ శరీరంలో ధ్వనిని ఉత్పత్తి చేయని భాగం అంటే కింద 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఎపిగ్లాటిస్, విండ్ పైప్, ఫారెన్స్, లారెన్స్ ఇట్లాంటివన్నీ 4 ఆప్షన్స్ ఇచ్చి చేయని భాగం ఏది అని అడిగారు. ఓకేనా. అది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి మెథడాలజీ కామనే. ఓకేనా. అన్నిటికీ కామన్గా ఉన్న సిలబసే మెథడాలజీ కాబట్టి. ఇంకా వచ్చేసి మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఫిజిక్స్ కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇచ్చారు. లైక్ న్యూటన్స్లో ఇచ్చారు. ఒక పని చేయడానికి 5 న్యూటన్స్, ఇంకొక వర్క్ 10 న్యూటన్స్ అయితే బి చేయడానికి ఎన్ని న్యూటన్స్ తీసుకుంటుంది. ఓకేనా. ఇది మొత్తం పాస్కల్ నియమాన్ని అనుసరిస్తుందని గుర్తుంచుకోండి అనేసి బ్రాకెట్లో ఇచ్చారు. ఓకేనా. అట్లా ఆ టైప్ క్వశ్చన్స్ అడిగారు ప్రాబ్లమ్స్.
నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇంకా ఇంగ్లీష్లో వచ్చేసి మనకి ప్యాసేజ్ ఇచ్చారు. ప్యాసేజ్ 5కి 5 ఈజీగా చేయొచ్చు, ఈజీగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ నుంచి ఇచ్చారు. ఒకటే వచ్చింది ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి చేంజ్ చేయడం. మళ్ళీ స్పెల్లింగ్స్ ఇచ్చారు. స్పెల్లింగ్స్ అంటే కమాండో, టమాటా, వీడియో ఇట్లాంటివన్నీ ఈ 4 ఇచ్చి వాటిలో కరెక్ట్ స్పెల్ట్ వర్డ్ ఏది అని అడిగారు. ఓకేనా. మనకి వీడియో స్పెల్లింగ్ ఎలా ఇవ్వడం జరిగిందంటే మామూలుగా VIDEO ఉంటుంది కదా వీడియో స్పెల్లింగ్, కానీ అక్కడ మనకి VADIO ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి టొమాటో అంటే TOMATO కదా, మనకి మామూలుగా టమాటో అని ఇచ్చారు, TIMATO అని ఇచ్చారు. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏదో ఇచ్చారు. రైట్ ఆన్సర్ మాత్రం మనకి కమాండో అవుతుంది. COMMANDO కమాండో అనేది రైట్ స్పెల్ట్ వర్డ్ అని కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ కిందకి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్ అనేది ఇచ్చారు. క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి మనకి యాజ్ యూజువల్. ఓకేనా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి సింగింగ్ గురించి ఇచ్చారు. సింగింగ్, షీ లవ్స్ సింగింగ్ బట్ షీ కాంట్ కంటిన్యూ సింగింగ్ టిల్, అంటే ఇప్పటి వరకు తను కంటిన్యూ చేయలేదు కానీ తనకి సింగింగ్ అంటే ఇష్టం. అందులో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్లో ఉన్న సింగింగ్ ఏంటి, సెకండ్ స్టేట్మెంట్లో సింగింగ్ ఏంటి అని ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి వెర్బ్ నౌను వెర్బ్ నౌను ఇట్లా ఇవ్వడం జరిగింది. సింగింగ్ రెండు దేన్ని సూచిస్తాయి అనేసి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్. మనం క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు కెనాట్ రాయాల్సినప్పుడు ఇట్లా రాస్తాం కదా, దాన్ని కరెక్ట్ చేయమని అడిగారు. CANT కాంట్, CANNT కాంట్ ఇట్లాంటివన్నీ ఇచ్చారు. మనకు అందులో కరెక్ట్గా ఉన్న వర్డ్ ఏంటంటే కాంట్. CAN పెట్టి పైన హైపన్ పెట్టి T పెడతాం. ఓకేనా. ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాథ్స్లో అయితే నాకు మ్యాథ్స్ పెద్దగా టచ్ లేదు, నేను బయో బ్యాక్గ్రౌండ్ కాబట్టి. సో దట్ మనకి ఇంకా సైన్స్ నుంచి కూడా మ్యాక్సిమం ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి ఇవ్వడమే జరిగింది. ఓకేనా. ఇంకా మీకు ఏమైనా గుర్తుండి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు 3rd January మార్నింగ్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు గుర్తున్న క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ యూజ్ అవుతాయి కదా షేర్ చేసుకుంటే. 20 or 21 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దట్ ఇవి కొంచెం యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మనకి సైన్స్లో చూసుకుంటే కనుక 7th క్లాస్ నుంచి ఒక బిట్ వచ్చింది బయో సైన్స్ నుంచి. అండ్ నెక్స్ట్ మృత్తిక గురించి రావడం జరిగింది. పెడాలజీ అంటాం కదా, మృత్తిక గురించి చదవడాన్ని, మృత్తికలో ఉన్న పొరలు అధ్యయనం చేయడాన్ని వీటన్నింటి కలిపి పెడాలజీ అంటాం కదా. సో దాన్ని అడిగారు, పెడాలజీ మృత్తిక గురించి. ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇంకా ఏమొచ్చినాయంటే మ్యాక్సిమం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నాయి, అందుకే నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. బయో అయితే ఈజీగా గుర్తుంటాయి. బయో నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇవ్వండి మనకి ఈరోజు టెట్లో జరిగిన క్వశ్చన్స్. ఇంకా మీకు ఏమైనా గుర్తుంటే మాత్రం చెప్పడానికి ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో. మళ్ళీ ఇంగ్లీష్లో వచ్చేసి వాట్ ఈస్ ద కలెక్టివ్ నౌన్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ వోల్స్ యొక్క కలెక్టివ్ నౌన్ని ఏమంటారని అడిగారు. ఓకేనా. దీని వచ్చేసి బంచ్ అని, లేదంటే ప్యాకెట్ అని, గ్రూప్ అని ఇట్లా ఇవ్వడం జరిగింది ఆప్షన్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏమైనా మీకు గుర్తు ఉంటే ఈ వీడియో చూసేవాళ్ళు, టెట్ రాసిన వాళ్ళు అయితే మార్నింగ్ షిఫ్ట్లో కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కానీ రాసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు గుర్తున్న క్వశ్చన్స్ వరకు.